గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో ఎటువంటి భయంకరమైన సంఘటనలు మనం ఎదుర్కొన్నా మనందరిలో కామన్గా కనిపించే సింటమ్ ఏంటంటే, మన అందరిలో కనిపించే ఆ, ఒక ఒక క్రియ ఏంటంటే భయము. ఎల్లప్పుడూ మనల్ని భయం వెంటాడుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఎగ్జామ్స్ భయం వెంటాడుతూ ఉంటుంది. అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఏమవుతుందా అనే భయం వెంటాడుతూ ఉంటుంది. కొన్నిసార్లు అప్పుల బాధలు ఉన్నప్పుడు ఎలా కట్టాలి, ఆ కట్టకపోతే వారు ఏ విధంగా స్పందిస్తారనే భయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ప్రతిరోజు కూడా ఏదో ఒక భయంలో మనం గడుపుతూ ఉంటాము కదా. సో ఈ భయము మన జీవితంలో ఉండకూడదు అని అంటే, భయానికి ఆపోజిట్ మనం చూస్తే పీస్ఫుల్నెస్, సమాధానము. నీ జీవితంలో భయం ఉండకూడదంటే నువ్వు ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మానుసారంగా నడుచుకుంటావో దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. మనలో ఆయన నివసిస్తాడు, మనల్ని ఆయన నడిపిస్తాడు. ఆయన మనలో ఉన్నప్పుడు మన జీవితంలో గొప్ప సమాధానం ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఉన్నప్పుడు మనలో భయం ఉండదు, పిరికితనం ఉండదు, మనలో ధైర్యం ఉంటుంది, మనలో సమాధానం ఉంటుంది. వాక్యం చెప్తా ఉంది, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము నీకు తోడై ఉండును అనని. ఈరోజు అట్టి సమాధానం నీకు కావాలా? ఎటువంటి పరిస్థితిలో అయినా ధైర్యంతో నువ్వు నింపబడాలా? నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా, నీ లైఫ్లో, నీ జీవితంలో, నీ హృదయంలో సమాధానము, పీస్ఫుల్నెస్ ఉండాలంటే, భయం ఉండకూడదంటే, నీవు ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తును నీ సొంత రక్షకుడుగా అంగీకరించాలి. ఆయన నీ హృదయంలో ఉంటే నీలో భయం ఉండదు. ఎందుకంటే ఆయనకు సమాధానానికి అధిపతి అని పేరు. ఆయన ఉంటే సమాధానము, ఆయన ఉంటే నెమ్మది. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎక్కడ కూడా యుద్ధాలు జరగలేదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన ఈ లోకంలో ఉన్న 33.5 సంవత్సరంలో చూస్తే ప్రపంచంలో ఎక్కడ కూడా యుద్ధాలు జరగలేదు అని చరిత్ర చెప్తా ఉంది. అంటే ఆయన సమాధానానికి అధిపతి. ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ నెమ్మది ఉంటుంది, అక్కడ పీస్ఫుల్నెస్ ఉంటుంది, అక్కడ అలజడి ఉండదు, గొడవలు ఉండవు, కంగారు ఉండదు, సో టెన్షన్స్ ఉండవు. కాబట్టి యేసు ప్రభు మనతో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనం సమాధానాన్ని పొందుకుంటాం. వాక్యం చెప్తా ఉంది, కీర్తనలు 139, 7 నుండి 10 వరకు చదువుకుందాం. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమున పండుకొనినను నువ్వు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు అంటా ఉన్నాడు, నీ ఆత్మ నుండి నేను ఎక్కడ పారిపోదునయ్యా, నీ ఆత్మ లేని చోటు ఎక్కడన్నా ఉందా అని కీర్తనకారుడు అంటా ఉన్నాడు. ఆకాశానికి ఎగిరికుంటూ వెళ్తే అక్కడ నువ్వు ఉన్నావు, భూదిగంతములకు వెళ్తే అక్కడ నువ్వు ఉన్నావు, సముద్రం కింది భాగానికి వెళ్తే అక్కడ నువ్వు ఉన్నావు. నువ్వు లేని చోటు అంటూ లేదు. అండ్ ఎక్కడ నేను దాక్కున్నా నీ హస్తముతో నన్ను లేవనెత్తుతా ఉన్నావు, నన్ను కాపాడుతూ ఉన్నావు, నీ క్షేమాన్ని దయచేస్తూ ఉన్నావు అని కీర్తనకారుడు అంటా ఉన్నాడు. ఈరోజు ఆయన ఆత్మ మనతో ఉంటే మనకు సమాధానము, మనకు నెమ్మది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలని ప్రార్థిస్తాము. మనము ఆత్మానుసారంగా నడుచుకుందాం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబానికి మనము దూరంగా ఉండి ప్రభువుకు మనం సమీపంగా జీవించినట్లయితే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. గాడ్ బ్లెస్ యూ.